నేను నూడిల్స్ చేస్తున్నాను. ముందుగా నూడిల్స్ని బాయిల్ చేసి పెట్టేశాను. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి టమాటో కచప్పు, సోయా సాసు, అలాగే చిల్లీ సాసు, వెనిగర్, రైస్ వెనిగర్, అలాగే తెల్ల మిరియాల పొడి, వీటన్నిటిని చేసేసుకుందాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చితో పాటు ఇంకా ఒక క్యాప్సికమ్, అలాగే ఒక క్యారెట్, క్యాబేజ్ ఎక్కువ వేసుకున్నాం. ఇవి లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది. ఈలోపు మనము తెల్ల మిరియాల పొడి వేసేద్దాము. ఒక అర స్పూన్ సరిపోతుంది నేను వేసిన నూడిల్స్కి. ఇప్పుడు సోయా సాస్ వేసుకుందాం. డార్క్ సోయా సాస్ కొంచెం, అలాగే చిల్లీ సాస్ కొంచెం, అలాగే వెనిగర్, రైస్ వెనిగర్, చిల్లీ వెనిగర్ కొంచెం వేస్తాం. వేసి బాగా తిప్పేద్దాం. టమాటో సాస్ కొంచెం. ఈలోపు ఎగ్స్, ఒక 2 ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఎగ్ నూడిల్స్ చేయమంటే ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఎగ్స్ మిడిల్లో వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దాము. ఎగ్ బాయిల్ ఫ్రై అయిపోయింది, మొత్తం కలిపేసేద్దాము. ఇప్పుడు దీంట్లో నూడిల్స్ వేసేద్దాం. బాయిల్ అయిపోయింది. నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసేద్దాము. బాగా కలిపేసుకున్నాము. ఇది బాగా కలిసేలాగా, నూడిల్స్కి బాగా కలిసేలాగా కలుపుకున్నాము. అంతే అండి, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.